హాయ్ సార్. అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో 13,500 నీటి తొట్టులు కట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ప్రశంసలు అందుకుంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్పాలి? అపర భగీరథుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఏం చెప్తానండి. ఆయన అద్భుతమైన ఆలోచనలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలను కాపాడమే కాకుండా జంతు జీవాలు కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదని ప్రతి గ్రామ శివార్లలోని అలాగే అడవుల్లోని గుట్టల్లోని కూడా వాటర్ టబ్బులు కట్టడం జరిగింది. పెద్ద మా ఊర్లో నేను చూశాను. మా ఊరు సచివరం గ్రామం. సాయంత్రం వెళుతూ గేదెల చివర వాటర్ తాగడం చూస్తే నాకే చాలా ఆనందం అనిపించింది. ఇంత గొప్ప ఆలోచన చేసింది ఎవరు రా బాబు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మనం మనిషి అంటే దాహం అని చెప్పి అడగలుగుతాడు, మూగజీవాలు అడగలేవు కదా. కాబట్టి అలాంటి అద్భుత ఆవిష్కరణ చేసి ఈవేళ అపర భగీరథుడిగా ఒక ప్రేమను సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కోతులే కాదు, అన్ని రకాల జంతువులు. ఇప్పుడు ఊరి చివరిని గుట్టల్లోని అక్కడ కూడా తొట్లు కట్టారు. వాటర్ సోర్సెస్ ఫుల్గా కలెక్షన్ ఇచ్చి ప్రతిరోజు ఉదయాన్నే నింపి పెట్టేస్తున్నారు. వాళ్ళు సాయంత్రం నింపి పెడుతున్నారు. చక్కగా కోతులే కాదు అన్ని రకాల జంతువులు, పిట్టలు, పక్షులు విపరీతంగా వచ్చి తాగడము చూస్తే మనకే మతిపోద్ది. ఈ అమ్మ ఇంత ఆలోచన ఎవరికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికి రాలేదంటారు బాబు. ఎవరెవరో అక్కడక్కడ ఏదో కొద్దిగా నీటి అవసరం ఈ జంతువులకి మూగజీవాలకి తీర్చేవారని చెప్పి మనం చదువుకుంటుండేవాళ్ళం. పలానా వ్యక్తి పలానా చోట నీళ్లు పోసి అక్కడ వాటర్ లేని చోట జంతువులను కాపాడుతున్నాడని. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆ గొప్ప ఆలోచన చేసి అలా దేవుడిగా నిలిచిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇలాగే అద్భుతమైన కార్యక్రమం. అయ్యే కాకుండా డ్రైనేజ్ మ్యాజిక్ డ్రైనేజ్ అని చెప్పి రైగట్టారు. అది కూడా కొత్త ఆలోచనలు, బ్రహ్మాండమైన ఆలోచనలు చేసుకుంటూ గ్రామ అభివృద్ధి ఎలా ఉందంటే వేళ గ్రామీణాభివృద్ధి అంటే ఇలా చేయాలా అని చెప్పి వేళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముందున్నటువంటి రాజకీయ నాయకులు కూడా నేర్చుకునే విధంగా ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి. ఆయన్ని చూసి కొంతమంది ఈర్ష్యపడుతున్నారు. ఏంటి మనం ఎందుకు చేయలేకపోయాం, మనకెందుకు ఈ ఆలోచన రాలేదు అని అందరూ. అయితే అలానే దేశవ్యాప్తంగా పంచాయతీ ఏదైతే ఉన్నారో అభివృద్ధి లోపల పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా నెంబర్ 1 అని చెప్పేసి అయితే న్యూస్ లో కూడా బాగా వస్తుంది. దానికోసం మరి అంతే కదండి. వేళ పంచాయతీలని అతను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారండి. అవే కాకుండా హాస్పిటల్స్ కానీ లేకపోతే పంచాయతీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా కనపడుతున్నాయి. ఊళ్ళోకి వెళ్తే ఏంట్రా బాబు ఇలా మార్పు అని చూస్తే ఉంది. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. పంచాయతీ నిధులు సక్రమంగా వస్తున్నాయి. పంచాయతీ నిధులు బాగా వస్తున్నాయి. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు పంచాయతీలని నిర్వీర్యం చేసేసి వాలంటీర్లతో పరిపాలన సాగించాడు. పంచాయతీ ప్రెసిడెంట్కి కానీ మెంబర్లకు కానీ ఎలాంటి అధికారాలు లేవు, తర్వాత గుర్తింపు లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి ప్రెసిడెంట్ కూడా కాలు వేసుకుని నేను గ్రామ సర్పంచ్ని చెప్పుకునే విధంగా పంచాయతీలకు నిధులిచ్చి ఎక్కడా కూడా ఎలాంటి కొరత లేకుండా విద్యుత్ కొరత కానీ అలాగే డ్రైనేజ్ కొరత కానీ అలాగే గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ చివారులో ఉన్నటువంటి నీటి తొట్లు కానీ పెద్దగా కట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అద్భుతంగా అయిపోయి గ్రామాలు అవుతున్నాయి. ఇంకా జరుగుతుంది నిజంగా. అది కూడా ఇప్పుడు దేశంలోనే 5వ స్థానంలో 5 బహుమతులు సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి పంచాయతీరాజ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. చాలా చక్కగా చేస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అలాగే ఉండాలి పరిపాలకుడు. ఇలాంటి వ్యక్తులను చూసి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి ఇంకో 10 మంది నాయకులుగా తయారవ్వాలి. ఎందుకంటే చాలామంది జీవితాంతం కష్టపడి ఎంతో సంపాదించి సేవా కార్యక్రమాల్లోకి వెళదామని ఆలోచించే వ్యక్తులు మనలో చాలామంది ఉన్నారు. ఎంతో సంపాదించాం, కొంతైనా పేద ప్రజలకి అండగా నిలబడాలని ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈయన ఒక మార్గదర్శిగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. అలానే ఏదైతే ప్రజల కోసం ప్రజలను ఆలోచించడమే అంటే ప్రజల కోసం ఆలోచించడం మానేసి అలాంటి మూగజీవుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు.
మరి అందే కదా ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అనడానికి కారణం కూడా అదే. ఈ